డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచే వాళ్ళ చేతిరాతను మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలో అతి తక్కువ ఖర్చుతో రైటింగ్ టీచర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ బ్రహ్మయ్య కడప నగరంలోని నాగరాజుపేట స్కూల్లో రైటింగ్ స్కిల్స్ ఇక్కడ నేర్పిస్తున్నారు. 3వ తరగతి 4వ తరగతి విద్యార్థులకు ఇక్కడ మనం ప్రభుత్వ పాఠశాల వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మనం చూస్తే విద్యార్థులు చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకు రైటింగ్ రాస్తున్నారు. అంటే ఇది ఒక 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఒక డిగ్రీ పిల్లల మాదిరి ఎంతో చక్కగా ఈ రైటింగ్ స్కిల్స్ వీళ్ళు ఇక్కడ నైపుణ్యంగా రాస్తున్నారు. మనం ఒకసారి విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాప, నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నాము? 4th క్లాస్. అన్న, నువ్వు ఇంత చక్కగా రైటింగ్ రాస్తున్నావు కదా, అంటే నువ్వు ట్రైనింగ్ తీసుకోకముందు ఎలా రాస్తుండేవాడు? ఇప్పుడు సారు బ్రహ్మయ్య సార్ వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా, ఎలా ఉంది నీ రైటింగ్ స్కిల్స్? ముందంతా మామూలుగానే ఉండేది, మామూలు రైటింగ్ ఉన్నది. ఇప్పుడు సారు 10 days నుంచి ప్రాక్టీస్ ఇస్తున్నాం. అప్పటి నుంచి రైటింగ్ అంతా చాలా బాగా వస్తుంది. మా డాడీయే నమ్మట్లేదు, నువ్వు రాసావా, ఎవరైనా రాసారా అని. ఎవ్వరు నమ్మట్లేదు, అసలు అంతా నీట్గా వస్తుంది సార్. నీకు ఎలా అనిపిస్తుంది రైటింగ్ ఇంత నీట్గా రాస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా? చాలా నీట్గా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా రాయాలని. నా పేరు తన్విత, నేను 5వ తరగతి చదువుతున్నాను. గుండాచారి ప్రైమరీ స్కూల్లో నాగరాజ్పేట చదువుతున్నాను. మాకు బ్రహ్మయ్య సార్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ నేర్పించారు. నాకు గతంలో బాగా రాదు, ఇప్పుడు చాలా బాగా ఉంది. మా నాన్న మా అమ్మ కూడా బాగుంది అన్నారు. విద్యార్థి 4వ తరగతి చదువుతున్న విద్యార్థి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు నేను రైటింగ్లో చాలా వరకు మెరుగుపడ్డాను. నా రైటింగ్ చూసి మా ఇంట్లోనే మా నాన్నగారే అసలు నమ్మట్లేదు, ఇంత చక్కగా నువ్వే రాసావా అని. ప్రతి విద్యార్థి రైటింగ్ ఇలా అద్భుతంగా నేర్చుకుంటే వాళ్ళు చాలా వరకు విద్యారంగంలో కావచ్చు, ఉన్నత రంగానికి ఎదగడానికి కూడా వాళ్ళకి రైటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని పిల్లలు కూడా ఎంతో చక్కగా. మనం ఒకసారి రైటింగ్ టీచర్ అలాగే మోటివేటర్ స్పీకర్ బ్రహ్మయ్యతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పిల్లలకు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో మీరు అతి అద్భుతంగా వాళ్ళకు రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. అసలు మీరు ఇలాంటి ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? అందరికీ నమస్తే అండి. నా పేరు బ్రహ్మయ్య, నేను ఒక క్యాలిగ్రఫిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్. మాది వచ్చేసి కాజీపేట మండలం తొడమందిన గ్రామం అనమాట. చిన్నప్పటి నుండే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను గవర్నమెంట్ స్కూల్ అండి. నా గవర్నమెంట్ స్కూల్ అంటే ఎందుకంత ఇష్టం అంటే, ఎందుకంత మమేకం అంటే, గవర్నమెంట్ స్కూల్ పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న ఆ కష్టం అనేది, ఆ వాల్యూ అనేది, ఆ విలువ అనేది చిన్నప్పటి నుంచి తెలుసుకున్నానండి. ఆ విలువ, ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే, కొన్ని పరిస్థితుల్లో చిన్నప్పుడు నేను చూసినప్పుడు మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఆ అబ్బాయి బుక్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. అసలు ఒక బుక్స్ కూడా ఉండేది కాదు. ఒక స్లేట్ బిట్టు అవే తెచ్చుకునేవాడు. బుక్స్ అనేవి కూడా ఉండేవి కాదు. 4th క్లాస్ 5th క్లాస్ వచ్చేది వరకు కూడా ఆ బుక్స్ లేనప్పుడు నాకు అనిపించింది, అప్పుడు సార్ రాతలు కూడా రాస్తున్నప్పుడు కూడా ఎలా రాస్తున్నారంటే, చాలా అంటే ఆ రాత అనేది కూడా సరిగా లేనట్టుగా రాస్తున్నట్టు, అక్షరాలు ఉన్నాయా లేవా అనేట్టుగా రాసేవారు. నాకు అనిపించింది అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఆలోచన తట్టింది. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ బుక్ నేను తీసుకొని హ్యాండ్ రైటింగ్ ఇంటి దగ్గర నేను రాసేవాడిని, హోంవర్క్ రాసేవాడిని. ప్రతి హోంవర్క్ ఆ హోంవర్క్ రాసిన అప్పుడు చిన్నప్పుడుది ఇప్పుడు ఈ విధంగా నేను ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తానని కళ్ళ కూడా అనుకోలేదండి. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ప్రైవేట్ స్కూల్స్ కంటే దీటుగా నేను గవర్నమెంట్ స్కూల్స్ని ఖచ్చితంగా 100% పైకి తీసుకురావాలని నా ధ్యేయం అండి. ఏదైతే బుక్స్ లేవనో పిల్లలు చాలామంది ఉంటారు, డబ్బులు లేవనో దాని వరకు చూసుకోవద్దండి. డబ్బులు లేకపోయినా, బుక్స్ లేకపోయినా కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రం నేను తప్పకుండా, మీరు నన్ను బుక్ చేసుకొని నన్ను ట్రైనింగ్ తీసుకుంటే మీ స్కూల్స్కి నేను ఖచ్చితంగా నేను ట్రైనింగ్ ఇచ్చేసి ద బెస్ట్ రిజల్ట్స్తో పిల్లలకి మంచి రిజల్ట్స్తో నేను ఉన్నత స్థాయిలో కొంచెం, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో హ్యాండ్ రైటింగ్ కూడా దానికి హాఫ్ ముఖ్యం అండి. స్టడీ 50, హ్యాండ్ రైటింగ్ 50%. సో కాబట్టి పిల్లలు ఎంతోమంది ఉన్నత విద్య ఉన్నప్పటికీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే మార్క్స్ సరిగా రావండి. ఈ మార్క్స్ సరిగా రావడానికి కోసం మనకి పిల్లాడి బిహేవియర్ని కూడా మనకి ఈ హ్యాండ్ రైటింగ్ అనేది తెలియజేస్తుంది. అందుకోసమని నేను చెప్తున్నానండి, ఎవరైనా కానీ కడప జిల్లాకు సంబంధించింది కానీ, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించింది కానీ, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మరీ ముఖ్యంగా నేను
హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఇస్తాను. ఆ స్కూల్ పిల్లల వారు అన్ని స్కూల్స్ కంటే ధీటుగా రావాలని నా ధ్యేయం అండి. ప్రజెంట్ నేను నా మొట్టమొదటిగా నా లైఫ్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్ చేసుకుంటూ వచ్చానండి. యాజ్ ఎ ఫస్ట్ టైం కడప డిస్టిక్లో నా సొంత జిల్లాలో సొంత మండలంలో వచ్చేసి నాగరాజపేట మున్సిపల్ స్కూల్లో వచ్చేసి మల్లికార్జున సార్ వారి ఆధ్వర్యంలో నేను ఈ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ మంచిగా వాళ్ళ ట్రైనింగ్లో పిల్లల వారి మాటలు విన్నారు మీరు సార్ వారు చెప్పినప్పుడు. ఈ కాన్సెప్ట్ నేను తీసుకొని వచ్చినప్పుడు మల్లికార్జున సార్ వారు ఎంతోవరకు నాకు సహకరించారు స్కూల్లో. ఆయన ప్రోత్సాహంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో అందుకబట్టి ఫస్ట్ టైం నాకు ఇది గవర్నమెంట్ స్కూల్ నాగరాజపేటలో ఇచ్చారు. దీన్ని నేను ఈ విధంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తానని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాగరాజపేట ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పిల్లలకు అంటే చదువుతో పాటు రైటింగ్ చాలా అవసరం అని అందరికీ తెలుసు. ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ ఎలా సాగుతుంది, పిల్లల్లో ఆ స్కిల్స్ ఎలా నేర్చుకుంటున్నారు? సార్ మొదటిగా మనకు బ్రహ్మయ్య సార్ మన దగ్గరికి వచ్చి ఈ విధంగా మనము అంటే మామూలుగా కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ పైన నాకు కొంత అవగాహన ఉంది, పిల్లలకు కూడా మనము ఈ విధంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను కూడా పిల్లలకి ఏదో ఒక విధంగా మనము హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఏంటంటే ఈ 1 వీక్లో బ్రహ్మయ్య గారు కానీ మేడం గారు కానీ ఈ 1 వీక్ ట్రైనింగ్లో పిల్లలకు చాలా ఇంప్రూవ్మెంట్, అంటే బిఫోర్ ఆయన చెప్పేదానికి ఇప్పుడు చెప్పేదానికి చాలా తేడా ఉంది. అది యాక్చువల్గా మనము ఇక్కడ ఫిజికల్గా కూడా చూసాము. అయితే నాకు తెలిసింది ఏంటంటే పిల్లల పేరెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు మనకి ఇక్కడ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఎంఈఓ సార్ కానీ వీళ్ళంతా కూడా చూసి దాదాపు నాకు తెలిసి కడప కార్పొరేషన్లో ఇది బెస్ట్ స్కూల్ అనే విధంగా ఎంఈఓ సార్ కూడా మనకు ఒక ఇది ఇవ్వడం జరిగింది, ఒక ప్రశంస ఇవ్వడం జరిగింది. మనకు కూడా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే పిల్లలు ఏదో సమ్ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా జరిగిన అనే విషయం మాకు ఈ పిల్లల ద్వారా తెలుస్తుంది సార్. అంటే సార్ ఇలాంటి రైటింగ్ స్కిల్స్ ప్రతి స్కూల్లో ఈ విధంగానే ట్రైనింగ్ ఇప్పిస్తే ఎలా ఉండబోతున్నాయి? గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటాయంటారు? నేను ఏమైందంటే లీడర్షిప్ ట్రైనింగ్కు ఒక 4 days ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంఈఓ సార్ విజిట్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు ఏం చేశారంటే వాట్సాప్లో పెట్టారు. అది పెట్టిన తర్వాత అక్కడ చూసిన టీచర్స్ అంతా కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు అడగడమే, ఏంది అసలు ఎవరు రాస్తున్నారు ఏదా అంటే, లేదు సార్ మేము ఈ విధంగా మన బ్రహ్మయ్య సార్ వచ్చి అదే పిల్లలకు కొద్దిగా మంచి చేయాలనే ఉద్దేశంతో అతను కూడా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారంటే, సార్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి సార్ మేము కూడా అదే విధంగా ఫాలో అవుతామని చెప్పేసి ప్రతి టీచర్ సార్ నిజంగా ఇది ఎట్లుందంటే అట్లా ఉంది. ఎందుకంటే అంత హైలైట్ అవుతా ఉంది. ఇంకొకటి మనకి ఏంటంటే పిల్లల్లో కూడా మార్పు అనేటువంటిది నేను ఖచ్చితంగా చూశాను సార్. అదే ఈ రైటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుందంట? సార్ ఒక్కటే మనము అబ్జర్వ్ చేయొచ్చు, హ్యాండ్ రైటింగ్ ద్వారా మంచిని అంచనా వేయచ్చు. ఎప్పుడైతే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుందో అతని యొక్క డిసిప్లిన్ కూడా ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. అంటే అతని కాన్ఫిడెంట్ లెవెల్ కూడా హైలో ఉంటాయి సార్. హ్యాండ్ రైటింగ్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళ పిల్లల యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ కూడా హైలో ఉంటుంది. ఇంతకు ముందు పిల్లలకి ఇప్పటి పిల్లలకు తేడా ఉంది. నేను ఎప్పుడైతే ఇక్కడ మనం వస్తానే ప్రతి ఒక్కరు వాళ్ళు రాసిన దాన్ని ఏం చేస్తున్నారంటే, సార్ మాది చూడండి సార్ మాది చూడండి సార్ అంటే అంత కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకు బాగా పెరిగింది సార్. నాకు తెలిసి ఎక్సలెంట్గా ఉంది ప్రోగ్రామ్ కూడా. ముందు వాళ్ళందరికీ కూడా మన బ్రహ్మయ్య సార్కు మేడం వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అందులో మాకున్నటువంటి తోటి ఉపాధ్యాయులు కూడా దీనికంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇదంతా వెరీ గుడ్ సార్, బాగుంది. ఇక్కడ నాగరాజపేటలో ప్రైమరీ స్కూల్లో ప్రతి విద్యార్థి చక్కగా వాళ్ళ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ చాలా చక్కగా రాస్తున్నారు. అంటే విజిట్కి వచ్చిన ఎంఈఓ గారు కూడా పిల్లల రైటింగ్ చూసి అసలు ఆశ్చర్యపోయారని చెప్పి కూడా ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్క స్కూల్లో విద్యార్థి ఈ రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఎందుకంటే ఎంత చదివినా కంపల్సరీ ఆ విద్యార్థి పేపర్ పైన తన చేతి రాతతోనే తన విద్యా భవిష్యత్తు అంతా అక్కడ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు వాళ్ళ రైటింగ్ చక్కగా పేపర్లో రాయగలుగుతారో వాళ్ళకు చక్కని మార్కులు వచ్చి వాళ్ళు ఎంతో వాళ్ళ భవిష్యత్తు మెరుగుపరచుకోవడానికి కూడా మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పి అట్లా బ్రహ్మయ్య గారు కావచ్చు, హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.